నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక డెలివరీ బాయ్ పైన మనం చూసుకుంటే 36 సంవత్సరాల ప్రవాసుడి పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే దాడి చేయడం జరిగింది. మేజర్ ఫిజికల్ అసాల్ట్ పేరుతో ఆల్ షాప్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదయ్యింది. 36 ఏళ్ల ప్రవాస డెలివరీ మ్యాన్ మనం చూసుకుంటే తన పైన దాడి జరిగిందని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ షాప్లోని గత 8లో డెలివరీ చేయడానికి డెజర్ట్ ప్లేట్ ఆర్డర్ చేయబడిందని చెప్పేసి ఒక డెలివరీ బాయ్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కస్టమర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటూ ఉన్నాడు. తీసుకున్న తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ వెంటనే ఆ యొక్క ప్రవాస డెలివరీ డ్రైవర్ను మనం చూసుకుంటే ఆ వ్యక్తి చొక్కా పట్టుకొని ఇంట్లో లోపలికి తీసుకువెళ్ళి అతన్ని కొట్టి గొంతు నిలిమి అతని పైన దాడి చేయడం జరిగింది. అలాగే అదే రోజు మనం చూసుకుంటే గంట ముందైతే అతనికి ఇంకొక డెలివరీ నేను చేశానని చెప్పి ఆ యొక్క డెలివరీ బాయ్ అయితే పేర్కొంటూ ఉన్నాడు. అలాగే నేను రెండో డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు అతను నా పైన దాడి చేశాడని చెప్పేసి దాడికి గల కారణాలైతే ఆ యొక్క వ్యక్తి వెల్లడించలేదు. అతడు నన్ను విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా సరే కానీ అతను నన్ను వదిలిపెట్టలేదని చెప్పేసి ఎటువంటి హెచ్చరికలు లేకుండా నా బట్టలు పట్టుకొని అపార్ట్మెంట్లోకి లాగి కొట్టి గొంతు నులిమాడని చెప్పేసి దాడి చేసిన వ్యక్తి తనకు తెలియడని చెప్పేసి, అయితే అతని యొక్క ఫోన్ నెంబర్ మాత్రమే తన దగ్గర ఉందని చెప్పేసి ప్రవాసుడు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే అతడు పొడవాటి జుట్టు మరియు గడ్డంతో ఉన్నాడని చెప్పేసి పొట్టిగా ఉన్నట్లయితే పేర్కొనడం జరిగింది. ఈ దాడి వెనుక ఉద్దేశం తనకు కూడా తెలియదని చెప్పేసి డెలివరీ బాయ్ అయితే పేర్కొనడం జరిగింది. డెలివరీ ఆలస్యం కావడం లేకపోతే కానీ ఆర్డర్ ఆలస్యం అయిందని చెప్పేసి ఆర్డర్ పైన అసంతృప్తి ఉందని చెప్పేసి ఏమైనా దాడి చేసి ఉంటాడని చెప్పేసి పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. సుమారు గంట తర్వాత ఆ యొక్క డెలివరీ అందిందని చెప్పేసి అప్పటికే అతను చూసుకుంటే స్టోర్ మేనేజ్మెంట్కు ఫోన్ చేసేసి నేను ఆర్డర్ చేసి గంట టైం అవుతుంది, ఇప్పటి వరకు నేను చేసిన ఆర్డర్ రాలేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డెలివరీ బాయ్ అక్కడికి వస్తే అతని పైన దాడి చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.